నర్మదామాత చేతిలో భంగపడిన సహస్రబాహువు ఆగ్రహోదగ్రుడై ఉన్నాడు. ఆ సమయంలో ఆ పక్కనే ఉన్న అడవిలో రావణాసురుడు తపస్సు చేసుకుంటున్నాడు. ఈ మొత్తం సంఘటనతో అతని తపోభంగమై దానికి కారణం సహస్రబాహు అని తెలుసుకుని అతనిపై యుద్ధానికి వచ్చాడు. సహస్రబాహు, నువ్వు నా తపోభంగం చేశావు, నిన్నిప్పుడే శిక్షిస్తాను. అప్పుడు కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి యుద్ధంలో ఓడించాడు. సహస్రబాహు, నన్ను విడిచిపెట్టు. కార్తవీర్యార్జునుడు రావణుణ్ణి విడిచిపెట్టకుండా అతన్ని బంధించి అతని 10 తలలపై 10 అఖండ దీపాల నుంచి, రావణ, ఒక్క చుక్క నూనె నేలరాలినా నీ 10 తలలను ఈ రోజు నేను ఖండిస్తాను అని చెప్పి రావణుణ్ణి ఈడ్చుకుంటూ వెళ్లి తమ ఆరాధ్య దైవమైన రాజరాజేశ్వరి మాత సన్నిధానంలో మోకాళ్లపై కూర్చోపెట్టి శరణు చెప్పించి ఒక మామూలు ఖైదీలాగా బంధించి పెట్టాడు. ఆ అఖండ దీపాలు 12,000 సంవత్సరాలుగా ఇంకా వెలుగుతూనే ఉన్నాయి.